హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ సెలబ్రిటీ అప్డేట్స్. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే బూస్ట్ తోటి నేను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు రామ్ చరణ్ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇప్పటికే తన బర్త్డే సందర్భంగా RC16 స్టార్ట్ చేశారు. సుకుమార్తో RC17 కూడా అనౌన్స్ చేశారు. అటు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన జరగండి జరగండి లిరికల్ పాటను రిలీజ్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ శంకర్ మూవీ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. తాజాగా రామ్ చరణ్ తన 18వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రశాంత్ నీల్ రామ్ చరణ్కు బర్త్డే విషెస్ తెలియజేస్తూ మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. దీంతో వీళ్ళు కాంబినేషన్ ఎప్పుడు సబ్స్పైకి వెళ్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను DVV దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సలార్ పార్ట్ 2 శౌర్యాంగపురం కంప్లీట్ చేయాలి. అటు NTR మూవీ ఉండనే ఉంది. ఆ తర్వాత యాష్తో KGF 3 మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 సినిమాల తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇంకోవైపు రామ్ చరణ్ కూడా శంకర్ మూవీ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మొత్తంగా 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత కానీ రామ్ చరణ్ కూడా ఫ్రీ కారు. అప్పటికే ప్రశాంత్ నీల్ కూడా తన చేతిలో ఉన్న 3 సినిమాలు చేసి ఫ్రీ అవుతారు. మొత్తంగా చూసుకుంటే వీళ్ళిద్దరు ప్రాజెక్టు 2025 ద్వితీయార్థంలో సెట్స్పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా రామ్ చరణ్తో ప్రశాంత్ నీల్ మూవీ అనగానే ఫ్యాన్స్లో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించున్నట్టు సమాచారం. ఏదేమైనా రామ్ చరణ్ బర్త్డేకు సందర్భంగా ఈ ప్రాజెక్టుపై ప్రశాంత్ నీల్ ప్రకటన చేయడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.